శబరిమలగా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 26వ వార్షిక మహోత్సవాలైన అయ్యప్ప స్వామి భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని తలపించే విధంగా జమ్మికుంట పట్టణంలోని హుజురాబాద్ రోడ్లో గత 26 సంవత్సరాల క్రితం అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. నేటికి 26 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్మికుంట పట్టణంలో అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యులు 26వ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఆలయ పూజారులు గణపతి పూజతో ప్రారంభించి 108 కలశాలచే మంత్రింపజేసిన స్వామివారికి అభిషేకం నిర్వహించి గణపతి హోమము, నవవిధ అభిషేకము, పట్టు వస్త్రాలతో అలంకరణతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం ఏర్పాటు చేసి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సంవత్సరం వందలాది మంది భక్తులు అయ్యప్ప మాల ధారణ చేసుకోవడం జరుగుతుందన్నారు. కోరిన కోరికలు తీర్చే అయ్యప్ప స్వామిని దర్శించుకొని భక్తులు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు సిరిమల్ల జేందర్, రాజేంద్ర ప్రసాద్, మనోహర్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్, అశోక్, ప్రభాకర్, సురేందర్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం 26వ వార్షికోత్సవ మహోత్సవం ఈరోజు ప్రారంభమైంది. గణపతి పూజతో మొదలై 108 కలశాలతో కలశ పూజ, ఆ తర్వాత గణపతి హోమం, బలిహారణం, ఆ తర్వాత స్వామివారికి ఈ కలశ పూజ తారు ఇచ్చినటువంటి 108 కలశాలు మంత్రోచ్చం జరిగినటువంటి నీటితోని స్వామికి అభిషేకం చేయడం, ఆ తర్వాత నవవిధ అభిషేకం, కార్యక్రమం స్వామివారి ఆలయం లోపల ఈరోజు భిక్ష కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులు పాల్గొని స్వామివారికి పాత్రలు కావాలని, అలాగే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా చాలా శుభసూచకంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. వార్షికోత్సవం సందర్భంగా వచ్చేసినటువంటి భక్తులకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే ఈరోజు హోలీ సందర్భంగా సిటీ కేబుల్ వ్యూవర్స్ అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజులలో కూడా టెంపుల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే ప్రయత్నంలో ప్రతి స్వామి భక్తుడు, అయ్యప్ప భక్తులు, నానాయప్పలు కూడా వచ్చి టెంపుల్కి వచ్చి ఇలా కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరొకసారి ఆలయ కమిటీ తరఫున హోలీ శుభాకాంక్షలు, అలాగే 26వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. స్వామి